దేవాలయాల్లా భావించే విద్యాలయాల్ని తమ రాజకీయ ఆధిపత్యానికి వేదికగా మార్చుకున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశాన్ని తమ పంతం ఏంటో చూపించుకోవటానికి ఉపయోగించుకున్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులు ఎదుటే గొడవలు పడి బీభత్సం సృష్టించారు. సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండలం సిద్ధరాంపురం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండారు వచ్చారు. అయితే బుక్కరాయ సముద్రం మాజీ జెడ్పీటీసీ రామలింగారెడ్డి స్టేజ్ పైకి పిలవకపోవడంపై ఆయన వర్గీయులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఉద్దేశపూర్వకంగా రామలింగారెడ్డిని పక్కన పెట్టారంటూ గొడవకు దిగారు. అయితే ఎమ్మెల్యే జోక్యం చేసుకుని మీ పేర్లు ఉన్నాయి పిలుస్తామని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ మొత్తం అందరిని పిలిచి తనని ఎందుకు పిలవలేదంటూ రామలింగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో సీఐ జోక్యం చేసుకోగా ఆయనతో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడున్న విద్యార్థులు తల్లిదండ్రులు ఒకంత భయాందోళనకు గురయ్యారు. టీడీపీ నాయకుల వ్యవహార తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతే